పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నా. అసలు మీరు మీ మోసం దగ కక్కుర్తి కోసం కప్పిపోచుకోవడానికి ఎవరి మీదనో బురద జల్లే ప్రయత్నం ఇది పూర్తిగా తప్పుడు విషయం, అబద్ధాలు, అసత్యాలు. భద్రాద్రి పవర్ ప్లాంట్ మీరే కట్టిండ్రు. యాదాద్రి పవర్ ప్లాంటు అవును, వాస్తవంగా ఆనాడు కొంతమంది దాని గురించి కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈరోజు ఏమైంది? యాదాద్రి పవర్ ప్లాంట్ కాస్ట్ పెరుగుతూ 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 పోయి ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంటు భద్రాద్రి పవర్ ప్లాంటు కొన్ని సమయాల్లో షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? దాని నుంచి ప్రొడక్షన్ చేసే పవరు ఇట్ ఈస్ టూ కాస్ట్లీ. సో ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించే పరిస్థితి కూడా లేదు. ఎవరు కట్టిండ్రు ఈ పవర్ ప్లాంట్స్? ఈ కాస్ట్ ఓవర్ రన్కి కారణం ఎవరు? భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏమో అసలు అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడి అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పిన తర్వాత కూడా వాడిన వాళ్ళు ఎవరు? అదొక పెద్ద కుంభకోణం. అది ఇండియా బుల్స్ అనేవాళ్ళు ఎవరి కోసమో మ్యానుఫ్యాక్చర్ చేస్తే అక్కడ ఉపయోగించలేదు. ఆ పవర్ ఎక్విప్మెంట్ తీసుకొని తెలంగాణ నెత్తి మీద మోపింది ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నా, యాక్చువల్లీ మరి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి భద్రాద్రి పవర్ ప్లాంట్లో తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ జెన్కో మీద శాశ్వతంగా భారం మోపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంటు కాస్ట్ ఓవర్కి కారణం ఎవరు? ఈరోజు అక్కడ కాస్ట్ ఆఫ్ పవర్ ఈజ్ సో హై దట్ దీస్ పవర్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ ఫోర్స్ఫుల్లీ షట్ డౌన్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే దేశంలో ఎక్స్చేంజ్లో ఇక్కడికంటే తక్కువ కాస్ట్కి పవర్ వస్తుంది. మరి ఇది వాస్తవం అయితే మరి దాంట్లో కుంభకోణం, దీంట్లో కుంభకోణం మరి అనేవాళ్ళది అసలు పూర్తిగా అర్ధరహితం. ఒక ఆయన ల్యాండ్ స్కామ్ అంటాడు, ఒక ఆయన ఏమంటాడు 9,932 ఎకరాలు ఒక ఆయన అంటాడు, 5 లక్షల కోట్ల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బదనాం చేసే ప్రయత్నం. అయితే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. అవునగా తిరుపాల్? ఓకే, మీరు దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది? వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ స్కామ్? మేమంటున్నాం, వాళ్ళు షిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ సబ్ రిజిస్ట్రార్ రేట్ కంటే 80 ఫీట్ల రోడ్ ఉంటే 50% రేటు, 80 ఫీట్ తక్కువ ఉంటే 30% రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి అని. మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో పలు దఫాలు అధికారులతోని, పారిశ్రామికవేత్తలతోని, అదేవిధంగా ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దిస్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్.